హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ మొదటగా నా నమస్కారాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల పేరుతో జరుగుతున్నటువంటి ఒక స్కామ్ మంత్రి సబితా గారి సమక్షంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద స్కామ్. అది ఏమనంటే బీసీలకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు శిక్షణ. అందుకు గవర్నమెంటు 1,00,000 మంది బీసీలకు శాంక్షన్ చేయడం జరిగింది 245 కోట్లతో. అయితే వీరు ఒక్కొక్క లబ్ధిదారునకు అయ్యే ఖర్చు ఒక్కొక్క కుట్టు మిషన్కి 4,300 రూపాయలు. దానికి శిక్షణ ఇస్తే ఒక్కొక్క లబ్ధిదారునకు 3,000 రూపాయలు. అంటే మొత్తంగా 7,300 రూపాయలు ఒక లబ్ధిదారునికి అయ్యేటువంటి ఖర్చు. అయితే ఒక్కొక్క లబ్ధిదారునకు ప్రభుత్వము ఇచ్చినటువంటి అమౌంట్ ఎంతంటే 23,000 రూపాయలు. అంటే 23,000 రూపాయలలో ఈ 7,300 తీసేస్తే ఎంత లబ్ధి చేకూరుతుందో నాయకులకు అనేది ఒక్కసారి గమనించాల. అంటే ఈ 245 కోట్లకు గాను టెండర్ అయినది 230 కోట్లు. 230 కోట్లకైతే ఈరోజు 7,300కు 1,00,000 మందికి అయితే అయ్యే ఖర్చు ఎంత అంటే 73 కోట్లు. అంటే 230 కోట్లలో నుంచి 73 కోట్లు తీసేస్తే 167 కోట్ల రూపాయల అవినీతి స్కామ్. ఈ 167 కోట్ల అవినీతి సొమ్ము ఎవరు జేబులోకి వెళుతుందో మంత్రి అయినటువంటి సబితా గారు చెప్పాలా, లేదా కూటమి ప్రభుత్వం చెప్పాలా? ఎవరు జేబులోకి వెళ్తుంది, ఎవరు జేబులోకి, ఎమ్మెల్యే గారికి ఎంత, మంత్రి గారికి ఎంత, అధికారులకు ఎంత అనే విషయాన్ని కూలకచంగా చెప్పే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రజలందరూ గమనించాలా. గతంలో ఏ స్కీమ్ అయినా కానీ, ఏ పథకమైనా కానీ లబ్ధిదారులకు అకౌంట్లోకి డైరెక్ట్గా వెళ్ళేది. ఎక్కడే కానీ లంచాలకు తావు లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని అమలు చేసిన వ్యక్తి. ఈరోజు ఏ పథకాలు అమలు చేయకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంత మోసాలోనంటే ప్రజలకు ఎన్నికల ముందు ఎన్నో పథకాలు ఇస్తాం, ఆ గ్యారెంటీ ఇస్తాం, ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళ నాయకులు జోబులేకి సొమ్ము పోవడానికి మాత్రమే వాళ్ళు పథకాలు పెట్టుకున్నారు తప్ప ఈరోజు ఏ పేద ప్రజలకు ఒక పథకం రాలే. ఈరోజు 10 నెలలు అవుతుంది రాష్ట్రం విధ్వంసమైంది. ఈ రాష్ట్రం విధ్వంసం కావడానికి కారణం కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు అంటారు గతంలో ఏ చేసినప్పటికీ ఇవాళ పత్రికలన్నీ ఎట్లా అంటే జగన్ మంచి పని చేసినా ఎక్కడ రాసేవాళ్ళు కాదు. ఈరోజు ఇంత అవినీతి జరుగుతున్నా వాళ్ళ పచ్చ పత్రికలు కనబడదా, వినపడదా, చూడడం లేదా? ఒక్కసారి గమనించాల ప్రజలు. ఒకసారి గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, ఆయన ఇచ్చిన పథకాలు అయితేనేమి ఏ విధంగా అమలు పరిచారో ఒకసారి మీరే గమనించండి. ఈరోజు చూడండి, బీసీల పేరుతో ఇంత స్కామ్ 245 కోట్ల రూపాయల దోపిడీకి తెరదీశారు అని అంటే ఈరోజు మీరు గమనించాలా. ఆంధ్ర ప్రజలందరూ గమనించాలా. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనే విషయాన్ని గమనించి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెబుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఏ విధంగా స్పందించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఖండిస్తుందన్నట్టుకి ఈ రోజు నిరూపించడానికి, దాని గురించి మాట్లాడడానికి సమావేశం అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో బీసీల పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను ఈ రోజు అందులో భాగంగానే ఈ రోజు కుట్టు మిషన్ల కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో బీసీలు 1,00,000 మంది ఉన్నారా? ఈ 1,00,000 మందికి మాత్రమే కుట్టు మిషన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారా అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 1,00,000 మందికి కానీ 245 కోట్ల స్కామ్ కి
ఈ రోజు తెరలేపడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు 240 కోట్ల స్కామ్ లో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం బీసీల పేరుతో అడ్డం పెట్టుకొని అడ్డుగోలుగా సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కాదా అని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు గత ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలే దీన్ని గమనించాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మనది ఇప్పుడు జరుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోన 245 కోట్లకు తెరలేపారు. గతంలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు జైలుకు పోలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే ఈ 245 కోట్ల స్కామ్ లోనే కాదు 7,000 కోట్ల స్కామ్ లో కూడా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో నువ్వు జైలుకు పోయి వచ్చావు. కానీ మళ్ళీ అదే విధంగా ఈ రోజు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఈ రోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నువ్వు చేసినావు. కానీ ఆ రోజు నువ్వు తప్పు చేసినావు అని చెప్పి కోర్టు చెప్పి నిన్ను జైల్లో పెట్టినా కూడా మళ్ళీ అదే స్కీమ్ నే తీసుకొని వచ్చి ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ లో పెడతా ఉన్నావు. బీసీలు అని చెప్తా ఉన్నావు, ఎవరికి ఇచ్చావు నువ్వు లబ్ధి అని చెప్తా ఉన్నావు. గతంలో బీసీ రుణాలని ఏర్పాటు చేసినావు, ఎంతమంది బీసీలు రుణాలు ఇచ్చావని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లీడర్లకు మాత్రమే నువ్వు బీసీ రుణాలు ఇచ్చి ఈ రోజు ప్రతి ఒక్క బీసీకి నేను ఇంత రుణాలు ఇచ్చానని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ఏ ఒక్క బీసీకి న్యాయం చేసినావు, ఏ ఒక్క కులానికి న్యాయం చేసినావు? బీసీల్లోన 104 కులాలు ఉంటే ఏ ఒక్క కులానికైనా న్యాయం చేసావా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సాఫ్ట్ స్కిల్స్ బంద్ అయినాయి, కలెక్షన్ స్కిల్స్ మొదలైనాయి, ఈ రోజు జాబ్ మేళాలు బంద్ అయినాయి, జబర్దస్తి వసూలు మేళాలు మొదలైనాయి. ఈ రోజు స్కాముల కోసమే స్కీములు పెడుతూ బీసీలని అడ్డుగోలుగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి నీది కాదా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే ఓ చిన్న మెజిషియన్ వచ్చేసి విజయవాడలో సభ పెట్టినాడంట. సభ పెట్టి ఈ రోజు ఫస్ట్ సభలోన మెజిషియన్ వచ్చేసి ఒక కోడిని మాయం చేసినాడు, అయిన తర్వాత ఒక బస్సును మాయం చేసినాడు, అయిన తర్వాత ఒక ఆటోను మాయం చేసినాడు. ఎవరు స్పందించలే. ఎందుకోసం స్పందించలేదని చెప్పేసి ఒక తెలుగుదేశం నాయకుడిని అడిగితే నువ్వేం చేస్తున్నావా మెజిషియన్ మ్యాజిక్లు? మా చంద్రబాబు నాయుడు చూసురా 245 కోట్లకి మెజిషియన్ చేస్తా ఉన్నాడు, అది మీరు తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ లీడర్లకు ఉందని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో అయినా కూడా ఇది పారదర్శకంగా జరగాల. మీరు ఏదైతే కుట్టు మిషన్లు పంపిణీ పెట్టారో ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేకూరాల. ఈ 245 కోట్ల స్కామ్ ని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గమనించి దీన్ని మీరు పునరుద్ధరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఏమంటే బీసీల పేరుతో దాదాపుగా 245 కోట్లు భారీ స్కామ్ చేసేదానికి వాళ్ళ ప్రణాళికలు రచించుకున్నారనమాట. అంటే ఏ విధంగా అంటే కూటమి ప్రభుత్వం గెలిచింది, ఏడాది కావస్తుంది, ఏదన్నా బీసీల పార్టీనే మాది, మేము బీసీలకి బాగా న్యాయం చేస్తామని చెప్పుకునే పార్టీ ఇది ప్రస్తుత పార్టీ, ఈ కూటమి నేతలు కూడా. అయితే ఏమైనా చేస్తారబ్బా, మరి ఏడాది కాలం అయిపోయింది ఏమైనా చేస్తారా అంటే బీసీల పేరుతో ఒక కుచ్చు టోపీ తీసుకొని వచ్చినారు. ఆ టోపీ అంటే 245 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందిని ఎంపిక చేసుకున్నారంట. ఎంపిక చేసుకొని దాదాపుగా 175 కాన్స్టిట్యున్సీల్లో అక్కడ ఈ కుటుంబిషన్లో శిక్షణ, ఆ కుటుంబిషన్లు కొనుగోలు సంబంధించి 4,300 రూపాయలు కుటుంబిషన్ల కొనుగోలుకి 3,700 రూపాయలు వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళకంటే ఆ 4-5 రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే మూమెంట్లో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ అనమాట. అవన్నీ కలుపుకుంటే దాదాపు 7,300 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 23,000 రూపాయలు ఒక లబ్ధిదారునికి ఇస్తామని చెప్పేసి ఆ టెండర్లు తయారు చేసుకొని వాళ్ళ యొక్క టెండర్లన్నీ కూడా రచించుకొని బయటికి తీసుకొచ్చి 245 కోట్ల రూపాయలు మన బీసీ కార్పొరేషన్ పెద్దాయమ్మ సవితమ్మ గారు 245 కోట్లకి పక్కా ప్రణాళికలు రచించుకొని ముందుకు వచ్చినారనమాట. వచ్చి దీన్ని ఏం చేస్తున్నారంటే మండల స్థాయిలో ఎక్కడన్నా కానీ ఈ మెప్మా వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థలు అట్లాంటి మహిళా కార్యక్రమాలకు సంబంధించి పెడతా ఉన్నారు. అక్కడ యాక్చువల్గా అంటే ఒక లబ్ధిదారునికి 8 గంటల సేపు ఇవ్వాలా ట్రైనింగ్, అంటే ఆ కుట్టు మిషన్ల పైన. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకి 3 గంటల సేపు ఒక గ్రూప్ ఇచ్చేస్తున్నాడు, 3 గంటల సేపు ఒక గ్రూప్ ఇచ్చేసి దుబ్బి ముందుకు పంపించేస్తా ఉన్నారు. ఇవి ఏ స్థాయిలో ఉన్నాయంటే ఈ అవినీతి అంతా ఇంత కాదు. మొన్ననే మన పెద్ద ఆయన, మరి నేను మీకు చూపించకూడదు మనకు తెలియదు కానీ, ఒకవేళ నన్ను చూపించినా మళ్ళీ కాంట్రవర్సీ చేస్తానో తెలియదు కానీ, పెద్ద ఆయన వచ్చినాడు మోడీ తాత, మన అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినాడు. వచ్చి మరి మన బీసీలకో ఎస్సీలకో ఎస్టీలకో మన ముస్లిం మైనార్టీకి ఏదైనా చేయూతనిస్తారా, లేకపోతే ఏదైనా 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు కదా, మరి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు కదా, మరి దానిపైన ఏమని చెప్తారని అనుకుంటే అది కాదు చేయాల్సింది. అంటే మీరు భవిష్యత్తులో ఎటువంటి స్కాములు చేయాలా, ఏం చేయాలనే దానిపైన ఆయన ఒక చిన్న డైలాగ్ చెప్పినాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, ఇది మన్మోహన్ చేయాలి, ఇది మనమే చేయాలి. అంటే ఏం చేయాలంటే
ఇటువంటి స్కామ్లు మనము చేయాలి, మనమే చేయాలి. ఇటువంటి స్కామ్లు ఎవరు కూడా చేయకూడదు అనే నినాదంతో పెద్ద ఆయన కూడా వాళ్ళకి బాగా ఊతమిచ్చిపోయినట్టున్నాడు, బాగా సపోర్ట్ చేసినట్టున్నాడు. అంటే స్కాములు చేయాలనేది కూడా ఎవరు చేయాలంటే మనము చేయాలి, మనమే చేయాలి ఈ స్కాములు కూడా అన్న విధంగా ఈ కూటమి పాలకుల యొక్క ప్రస్తుత కాల పరిమితి ఈ విధంగా ముందుకు పోతా ఉంది. ఇవన్నీ కాదు, మీరు బీసీలకు ఇచ్చినది న్యాయం చేయండి, మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి ముందు, అంతేగాని మీ జేబులు నింపుకునే దానికి, మీ యొక్క పబ్బం గడుపుకునే దానికి ఇటువంటి స్కాములు తీసుకొచ్చి చూడండి. మా వాళ్ళు ఎంత బాగా నీట్గా పరిశీలించినారు. మీదే ఇదంతా దాదాపుగా 14 పేజీలతో ఉంది. దీంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏం వాటా అని చెప్పేసి క్షుణ్ణంగా ఉంది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మాకంటే మీరు బాగా పరిపాలన చేస్తారనే ఉద్దేశంతోనే కూటమికి ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమికి కూడా మన సీట్లు కూడా బాగా కేటాయించినారు. మరి ఈ విధమైనటువంటివన్నీ కూడా మీరు మానుకొని ఈ బీసీలకి న్యాయం చేసే దశగా ముందుకు పోవాలని చెప్పేసి మనసా వాచా కర్మన మీకు వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలు, మా నియోజకవర్గం బీసీ అధ్యక్షుడు రంగనాయకులు గారికి, మన టౌన్ కన్వీనర్ ఖలీల్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీల సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సవిత గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శాఖ. ఆ శాఖలో బీసీ సంక్షేమం కంటే బీసీ కుంభకోణం అనేది పెద్ద ఎత్తున కనబడుతుంది. ఇది కుంభకోణం అని ఎందుకు అంటున్నాం అంటే, ఇదొక బీసీల పేరుతో బీసీల మీద దాడి జరుగుతుంది. ఈ దాడి ఎటువంటిదంటే, కుట్టు మిషన్ల పేరుతో స్టార్ట్ అయ్యి 245 కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్. మనము నియోజకవర్గాల విభజనగా తీసుకొని పోతే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది లబ్ధిదారులు దీంట్లో ఉంటారు. మన కాన్స్టెన్సీ గుంతకల్ కాన్స్టెన్సీకి అయితే 3 మండలాలు ఉన్నాయి. మండలానికి 190 లబ్ధిదారులు చొప్పున తీసుకోవాలా కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన గుంతకల్ నియోజకవర్గంలో ఈ కుట్టు మిషన్ల పేరుతో నిర్వహిస్తున్నటువంటి పథకం కానీ ఈ వ్యవస్థ కానీ ఎక్కడ కనబడడం లేదు. మాకంటే బాగా విలేకరులు, పత్రికా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు మీకే తెలిసిందల్లా. మళ్ళీ ఆడ ఆహ్వానం ఇచ్చి మీకు వాళ్ళు స్టార్ట్ చేసినారనేది మాకైతే తెలియదు. మాకు తెలిసి గుంతకల్ నియోజకవర్గంలో నర్సాపురం దగ్గర నక్కందొడ్డి దగ్గర IOCL అని చెప్పేసి ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఏర్పడింది. వాళ్ళు ఏర్పాటయ్యేటప్పుడే గుంటకల్ నియోజకవర్గ గుంటకల్ పట్టణము మరియు పరిసర ప్రాంతంలో మండలంలో సంక్షేమ నిధిగా 50 లక్షలు మేము కేటాయిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు నక్కందొడ్డి సచివాలయంలో నిర్వహిస్తున్నటువంటి కుట్టు మిషన్ల శిక్షణ ప్రభుత్వానికి కాదు. దానికి ప్రభుత్వం పేరు రుద్ది, దానికి ప్రభుత్వం యొక్క పోస్టర్ వేయించి ఈ స్కీమ్ని దాంట్లో నిర్వహిస్తున్నారు. కానీ ఆ స్కీమ్ ఈ స్కీమ్ కాదు. ఆ స్కీమ్ IOCL వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్కీమ్ అది. అదే అందులోనే భాగంగా నక్కందొడ్డి దగ్గర తాండా ఉంది. తాండాలో కూడా ఒక యూనిట్ నిర్వహిస్తున్నారు. అది కూడా ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న యూనిట్ కాదు. అది కూడా IOCL నిర్వహిస్తున్న పథకం. ఇవన్నీ గుంతకల్ నియోజకవర్గ ప్రజలకే ఇంత పెద్ద ఎత్తున మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పాలకులు రాష్ట్ర వ్యాప్తంగా 245 కోట్లు స్కామ్ చేస్తున్నారంటే అదేం ఆలోచించదగ్గ విషయం ఏం కాదు, అది ఒక ఆశ్చర్యం ఏమి కాదు. ఎందుకంటే దీన్ని కులంకుశంగా ప్రస్తావిస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలోన మొత్తం మీద 14 నియోజకవర్గాలకు గాను 8,000 మంది లబ్ధిదారులు కావాలా. 8,000 మంది లబ్ధిదారులకు కూడా నియోజకవర్గాల వారీగా 571 మంది లబ్ధిదారులు ఉంటారు. ఈ 571 లబ్ధిదారులకు కూడా ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ప్రాంతంలో అర్బన్ రూరల్గా డివైడ్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లోన ఒక లబ్ధిదారుకు కనీసం అంటే 8 గంటల సేపు కోచింగ్ ఇవ్వాల. ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు JKC అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, ఇటువంటి ప్రభుత్వ తరహా సంస్థల్లోనే ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఎవరికైనా వృత్తి విద్యను నేర్పించే కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడే కూడా లంచాలు కూడా స్కామ్లు కూడా జరుపుకోకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎక్కడే కూడా ఆ రోజు తావు జరగలేదు. ఒక్క రూపాయి కూడా లంచాలకు కానీ స్కామ్లకు కానీ తావు లేకోకుండా నిర్వహించిన
ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అదే ప్రభుత్వ అనుబంధంలో ఉన్నటువంటి ఎన్నో వృత్తి విద్యా కోర్సులు నేర్పించే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అటువంటి సంస్థలకు టెండర్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి స్వయాన వాళ్ళ మనుషులే, వాళ్ళకు సంబంధించిన అనుచరులే టెండర్లు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి అనేక పాన్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు ఈ టెండర్కి రావడం జరిగింది. ఆ టెండర్లో 60 మంది అప్లై చేస్తే 60 మందిలో కూడా 56 మందికి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ కూడా ఏ కారణంతో చేశారంటే వీళ్లకు గ్రామీణ ప్రాంతాల్లోన పట్టణ ప్రాంతాల్లోన కోచింగ్ ఇచ్చే అర్హత వీళ్ళకి లేదనే కారణంతోన అన్ని సంస్థలకి రిజెక్ట్ చేయడం జరిగింది. ఒక సంస్థకు మాత్రమే వాళ్ళు 5%తో క్వాలిఫై చేసినారు. తర్వాత ఇంకా ముగ్గురికి వీళ్ళకి సంబంధించినటువంటి సంస్థలకి తీసుకొని మొత్తం 95% ఉన్నటువంటి పర్సంటేజ్ని కూడా వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక స్కాము. ఈ స్కామ్లోన మొత్తం మీదుగా 245 కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టేది ఓన్లీ 73 కోట్లు మాత్రమే. మిగతా 167 కోట్లు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయి తెలుసల్లా? 167 కోట్లు ఒక బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్కామ్ అయితే నేడు అమరావతి పునర్నిర్మాణం అంటున్నారు, రాజధాని పునర్నిర్మాణం అంటున్నారు. 15,000 కోట్ల డబ్బులు మన మోడీ గారి మనకి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఎంత స్కామ్ జరగాల? కొంచెం ఆలోచించదగ్గ విషయం. ప్రజలందరూ గమనిస్తున్నారు. మహా కూటమి అని చెప్పేసి ప్రజల మీద మీరు కళ్ళుబొల్లి మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇచ్చి ఈ రోజుకి సంవత్సరం కావస్తున్న ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోక ప్రజల మీద బీసీల పేరుతో ఇంత పెద్ద స్కామ్ను తెరలేపారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడము ఏమంటే ఇటువంటి స్కాములు తెరలేపారు. ప్రజలేమీ ముద్ద నిద్రలో లేరు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాలంకు అనుగుణంగా కాలంతో పాటు మీకు ఖచ్చితమైనటువంటి సమాధానాలు వస్తాయి. ఆంధ్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ న్యాయ సంస్థల మీద, న్యాయ వ్యవస్థల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి మాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము న్యాయస్థానాల ద్వారా దీని మీద చర్యలకు కూడా పోతామని చెప్పేసి మా పార్టీ తరఫున మీకు విన్నవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి బీసీ నియోజకవర్గ అధ్యక్షులు రంగనాయకులు అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు సోదరులందరికీ, ముఖ్యంగా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారము. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గుంటకల్ నియోజకవర్గం సమన్వయకర్త వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో బీసీల పేరుతో బీసీల మీద ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి ప్రజలకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే బీసీలు అనేది ఈ రాష్ట్రంలో అత్యధికంగా పెద్ద ఈ రాష్ట్రంలోనే బీసీ సంఘాలు అనేది పెద్దది. ఎస్సీ ఎస్టీ మైనార్టీల కన్నా బీసీలు అనే వాళ్ళే చాలా పెద్ద సంఘము. ఈ సంఘానికి సంబంధించి కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత మహిళా కుట్ట మిషన్ పంపిణీ కార్యక్రమంలో 245 కోట్లతో ఒక మహిళా సంక్షేమ కోసము ప్రవేశపెట్టింది. ఇందులోన ఒక్కొక్క లబ్ధిదారునికి 23,000 రూపాయలతోన వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని గవర్నమెంట్ నిర్ణయించింది. కానీ ఇక్కడ లబ్ధిదారులకి చేతికొచ్చేది 7,300 రూపాయలు. 7,300 రూపాయలు అంటే శిక్షణలో 3,000 రూపాయలు అందుతుంది. శిక్షణ పొందిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సామాన్లు కానీ మిషన్లు కానీ 4,300 రూపాయలు వాళ్ళకి చేకూరుతాయి. టోటల్ మీద 23,000లోన 7,300 పోతే 16,700 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు
దానికి ఒక పెద్ద స్కామ్గా తెరదీసినారు. ఈ స్కామ్ ఎట్లా జరిగిందంటే, అమాయకులైన బీసీలకు బీసీ కార్పొరేషన్ అనే పేరుతోన ఈ రాష్ట్రంలో అతి అమాయకుల అంటే బీసీలే. బీసీలు అంటే ఏది చెప్పినా కూడా నమ్ముతారు. మిగతా కులాల వాళ్ళు అంత ఆషామాషిగా నమ్మరు. ఎందుకంటే బీసీలు అంటే చాలా మంది ఉన్నారు బీసీ కులాలు. ఈ బీసీ కులాల్లోన నాకు తెలిసి ఇంతవరకు ఇంకా పెద్ద ఐకమత్యం కూడా కనపడడం లేదు ఇక్కడ రాష్ట్రంలోన. అందుకే ఫస్ట్ బీసీల మీదే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాస్త్రము మొదలుపెట్టినాడు. ఈ బ్రహ్మాస్త్రంలోన బీసీలని చాలా అన్యాయంగా అవమానించినాడని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 245 కోట్లలోన 73 కోట్లు ఈ 1,00,000 మంది లబ్ధిదారులకు చేకూరితే 167 కోట్లు ఈ స్కామ్లో దీనికి సంబంధించిన మంత్రి కానీ మంత్రి బంధువులకు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా దీనికి కుట్ర పొందినట్ల మనకి పేపర్ ద్వారా అంతా కనపడతా ఉంది. ముఖ్యంగా ఏమంటే ఈ స్కామ్ని మేము అంత తేలిగ్గా వదలము. ఎందుకంటే మా పార్టీ చాలా కఠినంగా ఉంది. బీసీలకి బీసీ మహిళలకి చిన్న మొత్తంలో ఇచ్చే పథకం మీదే ఈ ప్రభుత్వము ఇంత పెద్ద స్కామ్కి తెరదీసిందంటే రాబోయే రోజుల్లోన మన రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాంట్లో ఇంకెంత పెద్ద స్కామ్ చేస్తారనేది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలా. స్టార్టింగ్ వాళ్ళు మొదలుపెట్టిన దాన్నే ఇక్కడి నుంచే వాళ్ళని అణిచివేయాలనేదే మా పార్టీ ముఖ్య ఉద్దేశం, మా అధినాయకత్వం కూడా. దీనికి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది, ముందుండి వాళ్ళ కోసము పోరాడతాము. అవసరమైతే మేము న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాము.